అంతా ఇదేందనమాట. తర్వాత నేను ఆపేశాను సార్ దాన్ని, ఎందుకులే ఉంటే ఉండేలాగా అని చెప్పేసి దాన్ని ఆపేశాను. తర్వాత మేడం గారు చెప్పిన తర్వాత మనకు అలా ఒక సోప్, తర్వాత అలో జెల్ ఒకటి, నెక్స్ట్ ప్రొపోలిస్ క్రీమ్ సార్, ఇవి 3 నేను యూజ్ చేశాను. నేను అక్కడ 50,000 60,000 పెడితే రాని రిజల్ట్ ఇక్కడ జస్ట్ మన సింపుల్ ప్రోడక్ట్స్ హ్యాపీగా నాకు ఆ స్కిన్ ఇష్యూ అయితే సాల్వ్ అయింది సార్. 100% యాక్సెప్ట్ చేశాను, ఓకే ఇది ప్రోడక్ట్స్ మాకు యూజ్ అవుతాయని చెప్పేసి. సో ఆ విధంగా నేను స్కిన్ ప్రోడక్ట్స్ నేను ట్రై చేశాను. రెండోది వచ్చేసి ఈ మధ్య రీసెంట్గా వెయిట్ లాస్ కోసం అని చెప్పి నేను మీకే కన్సల్ట్ అయ్యాను సార్. కన్సల్ట్ చేస్తారు సార్, నాకు స్కిన్ గైడ్ చేయండి అని చెప్తే చేశారు. దానివల్ల కూడా నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది సార్. 73.5 కిలోస్ ఉన్నాను, ఇప్పుడు దగ్గర 63+ ఉన్నాను సార్. దాదాపు 10 kgs నేనైతే లాస్ అయ్యాను. నెక్స్ట్ అదేవిధంగా ఇంచు కూడా లాస్ అయ్యాను సార్. 36 ఉన్నది 34 లాస్ అయ్యాను సార్. సో ఈ విధంగా నాకు ప్రోడక్ట్ పరంగా అయితే బెస్ట్ రిజల్ట్ వచ్చింది. నేను 100% యాక్సెప్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్స్ కొంతమంది రెఫర్ కూడా చేస్తున్నా సార్, తీసుకొని యూజ్ చేస్తున్నారు అనమాట. సో దానికి వాళ్ళకి నేను మన ఆపర్చునిటీ ద్వారా వాళ్ళకి హెల్త్ ప్రొవైడ్ చేస్తున్నాను. నేను దానికి చాలా హ్యాపీ అనమాట. ఇంకా నా ఈ ఆపర్చునిటీ టేకప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అనేటువంటి ఒక రీజన్తో చెప్పేటువంటి లెవెల్ పైన వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్స్ ఇది ఒక జెన్యూన్ ఆపర్చునిటీ. మొన్న మీరు సెషన్స్ వినింటారు, ఆలోచించి ఒక బెస్ట్ డెసిషన్ తీసుకోండి. బయట వాళ్ళ మాటలు, వేరే వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం అయితే మనకు లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే, T2C సంబంధించి కానీ, ఆపర్చునిటీకి సంబంధించి కానీ ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే హ్యాపీగా మీరు మీ స్పాన్సర్నో లేకపోతే మీ మేనేజర్ని అడగండి. డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. వేరే వాళ్ళ మాటలు వినొద్దండి. ఎందుకంటే వేరే వాళ్ళ మాటలు వినొద్దండి అంటే రేపు భవిష్యత్తులో మనకి ఏదైనా లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది